హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీప తన సొంత మేనకోడలని తెలుసుకున్న కాంచన. ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా వినండి. అలాగే సీరియల్లో కంటే ముందుగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు అయితే కార్తీక్ కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తాడనమాట, శివనారాయణ ఇంటికి. కార్తీక్ వచ్చేసరికి దీప అయితే టీపై తుడుస్తూ ఉంటుంది. తుడుస్తున్న దీపని జ్యోత్స్న ఎదురుగా కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ అలాగే చూస్తూ ఉంటుంది సీరియస్గా. మనసులో అనుకుంటూ ఉంటుంది, దీప నిన్ను చంపేద్దామని నేను చాలాసార్లు అనుకున్నాను, కానీ ప్రతిసారి కూడా నువ్వు తప్పించుకుంటూనే ఉన్నావు. నీ కూతుర్ని నిన్ను లేపేస్తే నేనే ఇంటికి వారసురాలనవుతాను, కానీ అది నిజం కావడం లేదు. మాటి మాటికి ఈ పని పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ప్రతిసారి చంపుదామనుకుంటున్నాను, కానీ అవడం లేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. సరే, ఏదైనా ప్లాన్ చేయాలి అంటే దాసు ఏమైపోయాడో తెలియాలి ఫస్ట్. ఎందుకంటే నీ ప్రవర్తనలో, కార్తీక్ బావ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు ఎందుకు వచ్చింది? దాసు వెళ్ళిపోవడం వల్లేనా, లేదంటే దాసు మీకు ఏమైనా చెప్పాడా? అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. మీ ఇద్దరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడైతే దీప, జ్యోత్స్న కాఫీ కావాలా, ఏంటి అలా చూస్తున్నావు నా వైపు అని అడుగుతుంది. అప్పుడైతే జ్యోత్స్న చెప్తూ ఉంటుంది, నాకు కాఫీ ఏమీ వద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ కాఫీ తాగుతున్నాను కాబట్టి నాకైతే ఏమీ వద్దు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడైతే పారిజాతం వస్తుంది. పారిజాతం వచ్చేసరికి, ఏంట్రా భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటున్నారు, మీరు పని చేయడానికి వచ్చారా లేదంటే కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా అని పారిజాతం అయితే కార్తీక్ని దీపని అంటూ ఉంటుంది. అప్పుడైతే కార్తీక్ చాలా వెటకారంగా, ఏ పారు ఏంటి చాలా హుషారుగా ఉన్నావు అని అంటూ ఉంటాడు. అయినా నా గురించి నీకెందుకురా, నేనేమైనా మాట్లాడితే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటావు. మీ ఇద్దరేంటి కబుర్లు చెప్పుకుంటున్నారు పనులు చేయకుండా, మీరు పని చేయడానికి వచ్చారా లేదంటే కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా అని చెప్పేసి వాళ్ళిద్దరిని అంటూ ఉంటుంది. అప్పుడైతే కార్తీక్ని చూసి దీప, కార్తీక్ బాబు ఈ టీపాయికి బాగా మురికి పట్టింది, అస్సలు వదలడం లేదు అని చెప్పినప్పుడు కార్తీక్ అయితే, దీప అది చాలా జిడ్డు మురికి, దాన్ని ఎలా వదిలించాలో నాకు తెలుసు, నాకు ఇవ్వు ఆ క్లాత్ నేను తుడుస్తాను అని చెప్పేసి అనేసరికి జ్యోత్స్న పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటారు. పారిజాతం అయితే, నన్నే కదరా నువ్వు అనేది, మమ్మల్ని చూసే కదా నువ్వు అంటున్నావు, మేమే జిడ్డు మురికిలాగా పట్టాము ఈ ఇంటికి అంటున్నావు కదా అని అనగానే, పారు ఎందుకు నువ్వు భుజాలు తడుముకుంటావు, నేను టీపై గురించి మాట్లాడుతున్నాను, నువ్వు భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో శ్రీధర్ అయితే ఆ ఇంటికి వస్తాడు. శ్రీధర్ వచ్చేసి, ఆపరా నువ్వు అని చెప్పేసి క్లాత్తో తుడుస్తున్న కార్తీక్ని చూసి ఆపరా అంటూ ఉంటాడు. అప్పుడైతే కార్తీక్ శ్రీధర్ని చూసి తల పట్టుకొని, వచ్చేసాడా ఈయన, ఇక్కడికి కూడా వచ్చేసాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడైతే శ్రీధర్ లోపలికి వచ్చి, శివనారాయణ గారు బయటికి రండి, మీరు ఎందుకు ఇలా చేయిస్తున్నారు నా కొడుకుతో అని చెప్పగానే శివనారాయణ అయితే, జ్యోత్స్న అమ్మ వీడికి అగ్రిమెంట్ చూపించలేదా ఏంటి, నువ్వు అగ్రిమెంట్ చూపించు, అగ్రిమెంట్లో ఏముందో చదువుకుంటాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడైతే శ్రీధర్, మామయ్య గారు అగ్రిమెంట్ గురించి తెలుసుకోవడానికి నేను రాలేదు, అసలు నా కొడుకుతో ఈ పనులన్నీ ఎందుకు చేపిస్తున్నారో తెలుసుకుందామని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడైతే శివనారాయణ, చేసేవాళ్ళే చాలా ఇష్టంగా పనిచేస్తున్నారు, వాళ్ళే ఏమీ మాట్లాడకుండా పనిచేస్తున్నారు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వెందుకు ఇంటికి వచ్చి గోలగోల చేస్తున్నావు, పోలీసులకు పిలిపించి న్యూసెన్స్ కేసు పెట్టిస్తాను నీ మీద అని చెప్పేసి శివనారాయణ బెదిరిస్తాడు. అప్పుడైతే శివనారాయణ, ఏ డ్రైవర్ మీ నాన్నని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు మీ నాన్నని, లేదంటే బయటికి గెంటేసి, ఇక్కడ ఉండడానికి మాత్రం వీల్లేదు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. శివనారాయణ అలా అన్నప్పుడు కార్తీక్ అయితే, నేను చూసుకుంటాను ఓనర్ గారు, నేను చూసుకుంటాను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఇది ఇలా జరుగుతూ ఉండగా కాంచన అయితే ఇంటి దగ్గర టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా రాలేదు కార్తీక్ దీప అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉండగా, అప్పుడే కార్తీక్ దీప అయితే పనులు చేసి అలసిపోయి వాడిపోయిన మొహాలతో ఇంటికి వస్తారు. అలా వచ్చినప్పుడు కాంచన, అరే కార్తీక్ నీతో నేను చాలా మాట్లాడాలిరా, నువ్వు నాతో రా అని చెప్పేసి గార్డెన్లోకి తీసుకెళ్తుంది. అలా గార్డెన్లోకి తీసుకెళ్ళి, అరే కార్తీక్ అసలు ఏం జరుగుతుందో నాకు ఇప్పటికైనా చెప్పురా, నువ్వు నా దగ్గర
నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాచావని నాకు అర్థమవుతుందా? ఇప్పుడు దీప లేదు కదరా! ఇప్పటికైనా నాకు చెప్పరా కార్తీక్. నువ్వెందుకు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావో, ఎందుకు అలాంటి పనులు చేస్తున్నావో, అక్కడ షూ తుడవాల్సిన అవసరం నీకేంటో, అలాగే నీ భార్యను కూడా తీసుకువెళ్ళి అక్కడ దీపను కూడా కష్టపెట్టడం ఎందుకు? ఆపరేషన్ చేయించుకున్న మనిషిని నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పరా అసలు ఏం జరిగిందో అని చెప్పినప్పుడు అప్పుడు కార్తీక్ అయితే అసలు నిజాన్ని బయట పెడతాడు. అమ్మ, దీప హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను కదా, డోనర్స్ కోసం బయటకు వచ్చాను కదా, అప్పుడు దాసు మావయ్య నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, అరే కార్తీక్, నేను నీకు ఒక నిజాన్ని చెప్పాలరా. నేను దశరథ అన్నయ్యకి చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు నీకు చెప్తున్నానురా, కానీ నువ్వెవరికి చెప్పకు అని చెప్పేసి నాకు ఇలా చెప్పాడమ్మా. ఎందుకు పారిజాతం అమ్మమ్మ చిన్నప్పుడు పిల్లల్ని మార్చేసిందమ్మా. ఇప్పుడు దశరథ సుమిత్ర అత్తయ్యల కూతురు దీప, ఆమె దీప నీ మేనకోడలమ్మ. కానీ పారిజాతం అమ్మమ్మ పారు ఏం చేసిందో తెలుసా? తన మనవరాల్ని శివనారాయణ మనవరాలుగా పెంచాలని, ఆస్తి మొత్తం తన వారసురాలు అవ్వాలని, తన మనవరాలు వారసురాలు అవ్వాలని జ్యోత్స్నని, అలాగే దాసు మామయ్యకు పుట్టిన జ్యోత్స్నని తీసుకొని వచ్చి సుమిత్ర అత్తయ్య ఒడిలో పడుకోబెట్టింది. ఆ విధంగా పిల్లల్ని మార్చేసిందమ్మా. ఈరోజు జ్యోత్స్న దాసు మామయ్య కూతురు, కానీ దీప మాత్రం కుబేరు పెంచుకున్న అలా కడుపేదలోనూ పేదరికంలోనే చాలా బ్రతికింది. కానీ ఈరోజు తెలిసిందమ్మా, దీప ఆ ఇంటి వారసురాలు. దీపే శివనారాయణ ఆస్తి మొత్తానికి వారసురాలు. దీపే ఆ ఇంటి మనవరాలు. దీపే దశరథ మావయ్య కూతురు. దీపే నీ మేనకోడలమ్మ అని చెప్పగానే కాంచన అయితే చాలా సంతోషపడిపోతుంది. కానీ కాంచన సంతోషంలో, అరే కార్తీక్, నువ్వేం చెప్తున్నావురా? నువ్వు చెప్తుంది నిజమేనా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిజమేనా? దాసు అన్నయ్య అయితే అబద్ధం చెప్పడరా? దాసు అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. దాసు అన్నయ్య నిజం తప్ప అబద్ధం అనేది చెప్పడు. అలాంటిది ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచిపెట్టాడు దాసు అన్నయ్య, నాకు అర్థం కావటం లేదు అని చెప్పినప్పుడు, లేదమ్మా, దాసు మావయ్య చాలాసార్లు చెప్దామని ట్రై చేశాడంట దశరథ మావయ్యకి, కానీ కుదరలేదు. దీప అలా చాలాసార్లు దీపను కూడా చాలా కలవరించాడు. చాలాసార్లు లెటర్ మీద కూడా రాశాడంటమ్మా, ఇంటి వారసురాలు జ్యోత్స్న కాదు అని చెప్పేసి. కానీ ఈరోజు జ్యోత్స్న దీపను చంపాలనుకున్నది అందుకే. తన ఆస్తి కోసం దీపను చంపాలనుకుంది. ఆ ఆస్తి కోసం జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుందమ్మా. ఎవరినైనా చంపడానికి వెనుకాడదు. రేపొద్దున మీ అన్నయ్య వదిన్ని కూడా చంపడానికి వెనుకాడదు అని చెప్పేసరికి కాంచన అయితే చాలా షాక్ అయిపోతుంది. అరే ఎందుకురా జ్యోత్స్న అలా తయారైంది? ఆస్తి కోసం, అంత ఆస్తి కోసం ఇలా చేస్తారా? పారు బుద్ధులే వచ్చినీరా, ఆ పారిజాతం పిన్ని బుద్ధులే వచ్చి అలా చేస్తుంది జ్యోత్స్న అని చెప్తుంది. ఇంకా కాంచన అయితే చాలా సంతోషపడుతుంది దీప తన మేనకోడలని తెలిసిన తర్వాత. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రేపొద్దున చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.